హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనలోగిలి. అండ్ ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మెయిన్గా అందరూ ఫాలో అయ్యేది 16:8 విండో అంటారు దాన్ని. 16:8 విండో అంటే 16 అవర్స్ ఫాస్టింగ్లో ఉంటాము, 8 అవర్స్ మాత్రమే తింటాం అనమాట. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ పడుకునే వరకు డిన్నర్ మనము ఏదైతే ఫాలో అవుతున్నామో ఆ మీల్స్ 8 అవర్స్లో ప్లాన్ చేసుకోవాలన్నమాట. అది 8 అవర్స్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు మార్నింగ్ మనం రెగ్యులర్గా అయితే ఇప్పుడు మార్నింగ్ ఒక 7కో ఎంతో లేచామనుకోండి, 9కి 9:30 కల్లా మన బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కదా. తర్వాత మళ్ళీ డిన్నరు కొంతమంది తొందరగా తింటారు, మోస్ట్లీ లేట్గా తినే వాళ్ళు కూడా ఉంటారు. నైట్ 9-10 వరకు కూడా వెళ్తుంది. అంటే 10 అవర్ మార్నింగ్ 9:30 నుంచి నైట్ 9:30 వరకు 12 అవర్స్ గ్యాప్లో మనం ఫుడ్ తీసుకుంటాం. ఇన్ బిట్వీన్ మధ్యలో లంచ్ అని, ఈవినింగ్ స్నాక్స్ అని, ఇవన్నీ కలిపి 12 అవర్స్. అంటే మార్నింగ్ 9:30 టు నైట్ 9:30 వరకు మధ్యలో ఫుడ్ అనేవి స్టేజెస్, అదే లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ డివైడ్ చేసుకొని తింటూ ఉంటాం కదా. అలా కాకుండా 8 అవర్స్లోనే ప్లాన్ చేసుకోవడమే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది ఎలా యూస్ఫుల్, అది ఏంటి దాని స్పెషల్ అంటే, ఇలాగా 16 అవర్స్ ఫాస్టింగ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. బర్న్ అవడం వల్ల మనం లావు తగ్గడమే కాకుండా మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది అనమాట. దానివల్ల చాలా హెల్దీగా తయారవుతాము అండ్ వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ ఒకటే కాదు, దీంట్లో లాభం ఏంటంటే మన బాడీ లోపల పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. బాడీలో కొవ్వు అంటే ఓన్లీ మనకు పై కనిపించే ఈ లైక్ మనం లావుగా ఉన్నాము, చేతులు, ఇలాగా బాడీ ఎక్స్టర్నల్ ఫ్యాట్ అనే కాకుండా ఇంటర్నల్గా ఆర్గన్స్ లోపల కూడా మనకు తెలియకుండా ఫ్యాట్ పేరుకుపోయి ఉంటుంది. అదంతా కూడా కరిగిపోతుంది ఇలా ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల. అంటే మన బాడీకి అవసరమైన ఎనర్జీ మనం ఫుడ్ ఇవ్వట్లేదు కాబట్టి 16 అవర్స్ గ్యాప్లో ఆల్రెడీ స్టోర్ ఉన్న ఫ్యాట్ అంతా కరిగి మనకి బాడీకి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనకి ఇలాగా మనము కంటిన్యూస్గా తింటూ ఉండడం వల్ల మన బాడీకి రెస్ట్ దొరకదు. డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పుడు వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం డైజెషన్కే అయిపోతుంది. ఇప్పుడు మన బాడీలో ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మా స్కిన్కి దెబ్బ తగిలితే ఎలా మానిపోతుందో కనిపిస్తుంది, కానీ మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ మనకు తెలియవు. కొన్ని ప్రాబ్లమ్స్ అలా మన బాడీ అంతా క్లెన్స్ అవ్వాలి. అంటే క్లెన్స్ అవ్వడం అంటే క్లీన్ అవ్వాలి. సో మనం కంటిన్యూస్గా ఇలా తింటూ ఉంటాం కదా, సో ఎక్కువ గ్యాప్ దొరకదు. ఓన్లీ 12 అవర్స్లోనే మన ఈ డైజెషన్ సిస్టమ్ అంతా క్లీన్ కావాలి. ఇంకా ఇంటర్నల్ ఆర్గన్స్లో ఉన్న ఫ్యాట్ అంతా క్లీన్ అవ్వాలి. అంటే ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతూ ఉందనుకోండి బాడీ, డీటాక్స్ అంటారు, డీటాక్స్ డ్రింక్స్ అంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో దీనికి సంబంధించినవి అనమాట. మన బాడీ అనేది ఎక్స్టర్నల్గా మనకు కనిపిస్తుంది, రోజు స్నానం చేస్తాము, ఎక్స్టర్నల్గా క్లీన్ అవుతుంది. బట్ ఇంటర్నల్గా మనం తింటున్నప్పుడు ఫస్ట్ మనం తినింది స్టమక్లోకి వెళ్తుంది, ఆ తర్వాత ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అంటే చిన్న పేగు, పెద్ద పేగు, అలాగా డైజెషన్ అనేది అలాగా స్టేజెస్లో జరుగుతూ ఉంటుంది, అలా మూవ్ అవుతూ ఉంటుంది స్టమక్లో. అయిన తర్వాత ఆ వేస్ట్ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఉండిపోతూ వెళ్తుంది. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పైప్లో ఒక మట్టి కలిపిన వాటర్ పోసామనుకోండి, వాటర్ వెళ్ళిపోతుంది, కానీ మట్టి అనేది ఆ పైప్కి అంటుతూ వెళ్తుంది కదా. అలానే మనం తిన్న ఫుడ్ కూడా మన సిస్టంలో అంటుకొని వెళ్తూ ఉంటుంది. అది బ్యాక్ టు బ్యాక్ మనం అలా తింటూ ఉండడం వల్ల అలానే పేరుకుపోతూ ఉంటుంది కదా ఆ ఫుడ్ అనేది. ఇంకా అలా ఉండిపోయి అదేమవుతుంది, అది ఒక టాక్సిన్స్ లైక్ పాయిజన్ లాగా తయారైపోతుంది కదా అది. అప్పుడు మన బాడీలో పేగులు ఏం చేస్తాయి, మనం తిన్న ఫుడ్ని అబ్జర్వ్ చేసుకొని బ్లడ్లో పంపిస్తాయి ఎనర్జీ, న్యూట్రియంట్స్ అవన్నిటిని. దాంతోపాటు అక్కడ ఆల్రెడీ పేరుకుపోయిన ఆ టాక్సిన్స్ అనేవి కూడా బ్లడ్లోకి వెళ్తాయి. దానివల్ల మనకి అనుకోకుండా రకరకాల జబ్బులు వస్తుంటాయి. రీజన్స్ తెలియని జబ్బులు, రకరకాల జబ్బులు వస్తుంది ఎందుకంటే దీనివల్ల అనమాట. సో అలా మన బాడీ అనేది క్లీనింగ్ ఆగిపోతుంది కంటిన్యూస్గా మనం తింటూ ఉండడం వల్ల.
కానీ ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనం 16 అవర్స్ గ్యాప్ ఇస్తున్నాము ఫుడ్ తినకుండా. సో ఈ టైంని మన బాడీ బాగా వాడుకొని ఆ టైంలో మొత్తం ఎక్స్ట్రా ఏమైనా పేరుకుపోయిన ఫుడ్ కానీ, తర్వాత ఎక్స్ట్రా ఉండిపోయిన ఫ్యాట్ని కానీ వాటిలన్నిటిని క్లీన్ చేసుకుంటుంది. ఏమైనా రిపేర్స్ ఉన్నా మన సిస్టంలో మొత్తం రిపేర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ డేకి మన బాడీ రెడీగా ఎనర్జెటిక్గా ఉంటుంది. అలా కాకుండా ఇయర్స్ టుగెదర్ మనం ఇలానే తింటూ అంటే గ్యాప్ ఇవ్వకుండా తింటూ ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం అలానే ఉండిపోయి ఇంకా అది పెద్ద ప్రాబ్లం లాగా అయిపోతుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అదే మనము ఇప్పుడు ఇలాంటి డైట్స్ ఫాలో అవుతూ మన బాడీకి రిపేర్ చేసుకోవడానికి టైం ఇచ్చామనుకోండి, అది మన బాడీ అనేది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని షార్ట్ ఇట్ అవుట్ చేసుకుంటూ నెక్స్ట్ పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. అదనమాట అది మెయిన్ యూజ్. సో అది కాకుండా మనకి ఎక్స్టర్నల్గా కూడా వెయిట్ లాస్ అవుతాము. వెయిట్ లాస్ అనేది చాలా మందికి ప్రాబ్లం ఉంది ఇప్పుడు. సో వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. వెయిట్ అంటే ఓన్లీ బరువు తగ్గడం కాదు, మన బాడీలో ఉన్న ఫ్యాట్, మెయిన్గా మజిల్ ఉంటే పర్వాలేదు, కానీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా, ఫ్యాట్ కరిగిపోవాలి. సో ఇంచ్ లాస్ ఎక్కువ అవుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల. ఏంటంటే ఇప్పుడు మజిల్ అనుకోండి, 1 kg మజిల్ అంటే ఇంత థిక్నెస్లో ఉందనుకోండి, అదే 1 kg ఫ్యాట్ అయితే ఇంత థిక్నెస్లో ఉంటుంది. సో అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది ఫ్యాట్. దానివల్ల మనము ఫ్యాట్ రావడం వల్ల ఆ 100 grams మజిల్ ఉంటే మనకి ఇంతలావు కనిపించము. అదే 100 grams ఫ్యాట్ ఉంటే ఇంతలావు కనిపిస్తాం. 100 grams మజిల్ అనుకోండి ఇంతలావు కనిపిస్తాము, అదే 100 grams ఫ్యాట్ ఉంటే ఇంతలావు కనిపిస్తాము. అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది అనమాట ఫ్యాట్. సో ఆ ఇంచ్ లాస్, ఒక్కసారి ఫ్యాట్ కరిగిందనుకోండి బాడీలోంచి, సో ఆ ఇంచ్ లాస్ అంటే 100 grams ఫ్యాట్ తగ్గిందనుకోండి, ఇంత సన్నం అయిపోతాం కదా. సో ఆ విధంగా ఇంచ్ లాస్ అవుతాము. అంటే వెయిట్లో మీకు ఎక్కువ డిఫరెన్స్ కనిపించకపోయినా బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. అండ్ డెఫినెట్గా అది కరగడం వల్ల వెయిట్ లాస్ అనేది ఉంటుంది. మీకు డిఫరెన్స్ కూడా ఇమీడియట్గా 1 వీక్లోనూ లేకపోతే 1 డేలోనో కనిపించకపోయినా డెఫినెట్గా 1 monthలో మీ వెయిట్లో చేంజెస్ చాలా బాగుంటాయి అండి. అండ్ తర్వాత చాలామంది చేశారు ఆల్రెడీ, ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఫాలో అయ్యారు. వాళ్ళు 1 monthలో 10 kgs కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డిటాక్స్ చేస్తుంది బాడీని. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫ్యూచర్లో ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ మనము వెయిట్ తగ్గుతాము. తర్వాత ఇంకా ఏమవుతుంది, మన బాడీ ఈ 2 జరగడం వల్ల మనం హెల్తీగా యాక్టివ్గా ఉంటాము. అండ్ మనం ఏజ్ పెరుగుతున్న కొద్ది కూడా వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ మనం యంగ్గా కనిపిస్తాము. ఇంతకన్నా ఏం కావాలి? సో హెల్త్ వస్తుంది అండ్ యంగ్ అంటే బ్యూటీ ఆబ్వియస్గా. సో అందంగాను ఆరోగ్యంగాను ఉంచడానికి బెస్ట్ మెథడ్ వచ్చి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఇది ఎలా ఫాలో అవ్వాలి, ఎవరు ఫాలో అవ్వాలి అంటే ఇది ఎవరైనా చేయొచ్చు. కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళైతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు 16 hours ఫాస్టింగ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి తొందరగా కరెక్ట్ టైంకి ఫుడ్ తినాలి. లేకపోతే వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి కళ్ళు తిరగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ప్రిఫరబుల్ కాదు. కానీ మిగతా ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ మనకున్న పీసీఓడీస్ ఇలాంటి జనరల్ లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల అని చాలామంది చేసిన వాళ్ళు చెప్పారు. సో ఇలా ఫాలో అయ్యి మనము హెల్తీగా అండ్ లైక్ యంగ్గా ఉండడానికి ఇది చాలా యూస్ఫుల్ అంట. ఇది జస్ట్ వెయిట్ తగ్గడానికి మాత్రమే కాదు, హెల్త్ కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది. సో మన బాడీని క్లీన్గా పెట్టుకోవడానికి బెస్ట్ మెథడ్. తర్వాత మనము వెయిట్ తగ్గితే ఎలాగూ యాక్టివ్గా ఉంటాము అండ్ అందంగా కూడా కనిపిస్తాం కదా. సో అన్ని రకాల ఉపయోగాలు ఇచ్చే ఒకే ఒక డైట్ ఇది ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది కూడా మీరు డైట్ చేసేస్తున్నట్టు, ఫుడ్
అసలు అది తినకూడదు ఇది తినకూడదు అని ఎక్కువ లిమిట్స్ కూడా ఏం లేవు దీంట్లో. అండ్ ఇంకొకటి ఎక్సర్సైజెస్ కూడా ఎక్కువగా చేయక్కర్లేదు. అసలు ఎక్సర్సైజెస్ కూడా అసలు చేయకపోయినా సరే ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల 16 hours ఫాస్టింగ్ అనేది మనం ఈజీగా వెయిట్ తగ్గుతాం. సో మీరు ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, జస్ట్ టైమింగ్స్, తిండిని కూడా మానేయక్కర్లేదు, తినే ప్యాటర్న్ అంటే టైమింగ్స్ పాటిస్తే చాలు. సో మనం 8 hours మనం తినే ఫుడ్ని ఒక టైం టేబుల్ పెట్టుకొని కరెక్ట్గా ఫాలో అయితే చాలు, వెయిట్ ఈజీగా తగ్గిపోతాం. సో నేను ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాతో పాటు ఎవరెవరు స్టార్ట్ చేస్తారో రండి అండ్ స్టార్ట్ చేద్దాము. అండ్ ఇంకేంటంటే నేను ఏ విధంగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను, బ్రేక్ఫాస్ట్కి ఏం తింటున్నాను, లంచ్ ఏం తింటాను, అండ్ మీకు ఐడియాస్ కోసం నేను కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు స్టార్ట్ చేయండి. అండ్ లాక్డౌన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంట్లోనే ఉంటూ అన్వాంటెడ్గా వెయిట్ పెరిగిపోతున్నాం కదా. సో ఇలా చేసి బయటికి వెళ్ళి ఎక్కువ ఎక్సర్సైజ్ చేసుకుని వాకింగ్ చేసుకొని అలాంటి ఛాన్స్ లేదు కాబట్టి ఇది బెస్ట్ మెథడ్ వెయిట్ తగ్గడానికి. సో మనం అందరం ఇలా ఈ మెథడ్ ఫాలో అవుదాము. అండ్ ఈవెన్ ఇది నేను చెప్తున్న మెథడ్ కూడా కాదు, మీకు ఐడియా ఉంటే సద్గురు, హీఈస్ ద బెస్ట్ గురు, ఈ జనరేషన్ వాళ్ళకి బెస్ట్ గురు. నాకు చాలా చాలా ఇష్టం సద్గురు గారు అంటే. ఆయన చెప్పారు, అసలు ఆయన అయితే రోజుకి ఒకసారే తింటారంట, ఒక్క మీలే. ఈరోజు 5 o'clock తింటే రేపు మళ్ళీ 5 o'clock తింటారు, అంతే. ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో ఈ ఏజ్లో కూడా ఆయన, ఎంత యాక్టివ్గా ఉంటారు. ఒకసారి మీరు సద్గురు యూట్యూబ్లో సద్గురు అని టైప్ చేసి చూడండి, ఆయన వీడియోస్ అన్నీ వస్తాయి. అసలు నిజంగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ మనకి ఏమైనా డిప్రెషన్ వస్తున్నా, మనకి లైఫ్ మీద చాలా ఏంటో బోరింగ్గా అసలు ఏంటి లైఫ్ అని అలా ఏమన్నా అనిపించినా, మీకు మాకే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు లైఫ్ ఏంటి ఇలా ఉంది, ఇలాంటి ఏ బాధలు కలిగినా కూడా మీరు సద్గురుని ఫాలో అవ్వండి. ఈజ్ ద బెస్ట్ గురు ఈ జనరేషన్లో. నేనైతే నాకు ఎప్పుడు ఏమైనా అలాంటి థాట్స్ వచ్చినా నేను ఫాలో అయ్యేది సద్గురునే. ఇప్పుడు కాదు, నేను ఆల్మోస్ట్ 5 years నుంచి చూస్తున్నాను. ఆయన కూడా చెప్పారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా బెస్ట్ అని. అండ్ వాళ్ళ ఆశ్రమం కోయంబత్తూర్లో ఉంటుంది. అక్కడ వాళ్ళు 6 కాదు 10 o'clock స్టార్ట్ చేస్తారంట ఫుడ్ తినడము. అక్కడ ఉండే వాళ్ళందరూ, అంటే ఆశ్రమంలో వెళ్ళిన వాళ్ళకి వాళ్ళే ఫుడ్ పెడతారు, అక్కడ స్టే చేసిన వాళ్ళకి. సో 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు 8 hours, 11, 12 2 hours అండ్ 6 8 hours మొత్తం. 10 to ఈవినింగ్ 6 వరకు. 6 తర్వాత నో ఫుడ్. 10 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్కి 6 కల్లా క్లోజ్ అయిపోతుంది. వాళ్ళకు ఇంటర్మీడియట్ ఫాస్టింగే ఇది 8 hours విండో. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నేను ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి, అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎలాంటి ఫుడ్ తినాలి, నేను ఏ టైమింగ్స్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను, ఏది బెస్ట్గా టైమింగ్స్ ఏ టైమింగ్స్ బెస్ట్గా సూట్ అవుతాయి మీకు అనేది చెక్ చేసుకోవడానికి నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. అండ్ మీరు దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎలాంటి ఫుడ్ తింటే బెస్ట్, అండ్ నేను ఎలాంటివి తిందాం అనుకుంటున్నాను, అండ్ ఏ టైమింగ్స్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను, అంతే. ఎక్సర్సైజ్ అసలు చేయకపోయినా పర్లేదు, కానీ ఒక 1/2 an hour or 20 minutes or 1/2 an hour మీకు కుదిరితే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయండి. అట్లీస్ట్ సూర్య నమస్కారాలు, లేదంటే ఊరికే ఒక చిన్న బాల్కనీ ఉన్న చిన్నగా అలా వాకింగ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు వాకింగ్ ఎక్సర్సైజ్ ఎఫెక్టివ్గా చేసుకోవడానికి యూట్యూబ్లో మిరాకిల్ మైల్స్ అని ఒక ఛానల్ ఉంది, సూపర్ ఉంటుంది. అంటే మేము మా పిల్లలు అప్పుడప్పుడు అది ఫాలో అవుతుంటాము. మిరాకిల్ మైల్స్ అంటే వాక్ ఎట్ హోమ్ అని చెప్పేసి, ఇంట్లోనే వాకింగ్ చేసుకునే ఎక్సర్సైజెస్ చేస్తున్నట్టే ఉండదు, ఏదో డాన్స్ చేస్తున్నట్టు, జస్ట్ వాక్ చేస్తున్నట్టుగానే ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట. జస్ట్ వాకింగ్ అంటే అండ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సైడ్స్కి అట్లా వాక్ చేస్తున్నట్టుగానే ఎక్సర్సైజ్ చేపిస్తారు. మీకు స్మార్ట్ టీవీ ఉందనుకోండి, యూట్యూబ్లో జస్ట్ క్యాష్ చేసుకొని టీవీలో వాళ్ళని చూస్తూ మనం చేస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, జస్ట్ ఒక లైక్ ఫిట్నెస్ స్టూడియోలో అందరితో మనం కలిపి చేస్తున్నట్టుగా. ఆమె ఉంటారు కదా అక్కడ ట్రైనర్, ఆవిడ మంచి జోష్ ఇస్తారనమాట, బాగా మాట్లాడుతూ లైక్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అక్కడ చేసే వాళ్ళందరినీ. సో మనం కూడా ఆ టీంలో ఉన్నట్టుగా
ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యి మనము ఎక్సర్సైజ్ చేసేస్తాం వాళ్ళతో పాటు. సో అది ఒక హాఫ్ అన్ అవర్ అది పెట్టుకొని చేసినా సరిపోతుంది. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అసలు ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపించదు, ఏదో ఒక మంచి యాక్టివిటీ చేసినట్టు, ఒక పార్టీ చేసుకున్నట్టు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఆ ఎక్సర్సైజ్ చేస్తే. ఒకసారి అది కూడా ట్రై చేయండి. సో మనము నెక్స్ట్ వీడియోలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైమింగ్స్ గురించి అండ్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాము. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇచ్చే లైక్స్, కమెంట్స్ అండ్ ఈ సబ్స్క్రిప్షన్సే మాకు లైక్ ఎనర్జీ ఇస్తాయి, ఇంకా కొత్త వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.